నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ. కాలం మారుతున్నా సరే మనుషులు మాత్రం మారడం లేదు. చదువుకున్న వారికి చదువు లేని వారికి తేడా లేకుండా పోయింది. అందుకే అన్నారు పెద్దలు, చదువుకున్న వారికన్నా చాకలోడు నయం అని. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తి గొప్ప చదువులు చదువుకొని సొసైటీలో మంచి పేరు సంపాదించుకుని కూడా వెర్రి వేషాలు వేస్తున్నాడు. మగ సంతానం కోసం కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టడం, మరో పెళ్లి చేసుకోవడం, ఇలాంటి ఘటనలు ఇంకా ఆ కాలంలో చూసాం. కానీ ఇంకా అలాంటివి కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యకరంగానే ఉంది. ఇక తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని తన భార్యకు 4 సార్లు అబార్షన్ చేయించాడు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అయినప్పటికీ ఇల్లీగల్ గా స్కానింగ్ చేసి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే ఈ దారుణాలకు పాల్పడ్డాడు. మరో ఘోరం ఏంటి అంటే, బ్రతికి ఉన్న భార్యను చనిపోయిందని చెప్పి మరో పెళ్లి చేసుకున్నాడు. మూర్ఖత్వం. ఇలాంటి పనులు చేశాడనుకోవడానికి లేదు. ఇక బాగా చదువుకొని బాధ్యతాయుతమైన వృత్తిలో కొనసాగుతున్నాడు ఆ నిత్య పెళ్లి కొడుకు. హైదరాబాద్ లో నిత్య పెళ్లి కొడుకుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. భార్య బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి మరో పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు. అమరేందర్ హైకోర్టు అడ్వకేట్ గా గుర్తించారు. అతడి తండ్రి మహేందర్ రిటైర్డ్ జడ్జిగా పోలీసులు గుర్తించారు. వంశాభివృద్ధి కోసం మగపిల్లాడు లేడంటూ రెండో పెళ్లి చేసుకున్నాడు అమరేందర్. భార్య పదే పదే ఆడపిల్లలకు జన్మనిస్తుందని తెలుసుకుని ఆమెకు బలవంతంగా 4 సార్లు అబార్షన్ చేయించాడు. వీరికి ఇప్పటికే 2 కూతుళ్లు ఉన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమైనప్పటికీ అక్రమంగా స్కానింగ్ చేసి ఆడపిల్లలు పుట్టబోతోందని గుర్తించిన అమరేందర్ 4 సార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు తేలింది. అయితే ఆమెకు ఏ డాక్టర్ అబార్షన్ చేశాడు, లేక మాత్రలు ఎక్కడ వేసుకున్నాడు? అమరేందర్ తన భార్యకు అబార్షన్ చేయించాడని ఎవరు సహకరించారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే రాజకీయాల్లో కూడా ఆయనకు జోక్యం ఉందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత అమరేందర్ తెలంగాణ రైతు రాజ్య సమితి పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పటికే ఆ అమరేందర్ పై సరూర్ నగర్ మహిళా పిఎస్ లో కేసు నమోదైంది. అమరేందర్ బారిన పడ్డ పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితులు అమరేందర్ భార్య వేడుకుంటున్నారు. అప్పటికే నాకు 2 ఆడపిల్లలు ఉన్నాడని అమరేందర్ చెప్పాడని భార్య వాపోయింది. 4 సార్లు అమ్మాయిలను చెప్పి తనకు అబార్షన్లు చేయించాడని కన్నీరు మున్నీరైంది. తనకు తెలియకుండా గతేడాది నవంబర్లో సిద్దిపేటలో రెండో పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడపిల్లలు పుట్టారని తనని వదిలించుకోవాలని చూస్తున్నారని, తనకు పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. అమరేందర్ ఇంటి ముందు బాధితురాలు ధర్నాకు దిగి తమకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. బియ్యం లేవు, ఏం లేవు, ఫుడ్ లేదు, ఏం లేదు. కావాలి, కొడుకు కావాలి, వారసుడు కావాలి, కొడుకు కావాలి, ఇంత ఆస్తున్నది, నాకు వారసుడు కావాలి అని నేను లేకుండా చచ్చిపోయినా అని చెప్పి అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. ఈ సాగుబుద్ధులు చచ్చిపోయి చెప్తున్నాడు. ఆశలు వేసిన అది వచ్చిందని చెప్తున్నాడట. సో ఇది ఇవాల్టి క్రైమ్ న్యూస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.